నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు పలు అంశాలపై వివరణ. మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఏపీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. 2544 కోట్లు ఈ రెండు కూడా చేసే పరిస్థితికి వచ్చా. అంటే ఆ దిశ ఇవన్నీ మీరు చూసిన తర్వాత దగ్గర 50,000 కోట్ల రూపాయలు ఒక పక్క, ఇవి చూస్తే ఇంకొక 50,000 వినియోగదారుల పైన కానీ వ్యవస్థ పైన వేసిన భారం మీరు చూస్తే 1,00,000 కోట్ల రూపాయలు అదనంగా భారం పడిందంటే ఈరోజు ఒక వ్యవస్థలో మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వచ్చినప్పటికీ కరెంటు కోతలుంటే అవన్నీ స్ట్రీమ్ లైన్ చేశాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇక్కడే చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు, పవర్ ఆయన చూస్తున్నారు, మొన్నటి వరకు ఉన్నారు పవర్ సెక్రటరీగా. ఒకటే హామీ ఇస్తున్నాం, ఎట్టి పరిస్థితిలో ఎక్కడా లో వోల్టేజ్ కూడా లేకుండా నిరంతరం అనుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పవర్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాం. రెండో విషయం కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాను, కరెంటు ఛార్జీలు తగ్గించిన మాకు వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి, చాలా సమస్యలు వచ్చాయి, కొన్ని కాదు. నేను ఒకటే మాట చెప్పాను, ఈరోజు నేను 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క వ్యవస్థలో కూడా చూస్తే అంతుబట్టనటువంటి సమస్యలు వచ్చాయి. ఇంకొక పక్కన ఈ వ్యవస్థను మీరు చూస్తే 30 ఏళ్లుగా నాకు మనసుకు దగ్గరుండే డిపార్ట్మెంట్ ఇది. ఐఏఎస్ ఆఫీసర్లు చేయలేమంటే ఆ రోజుట్లోని రమాకాంత్ రెడ్డి గారు ఉండేవారు. నా వల్ల కాదు సార్ అంటే, నీకెందుకు, నేనున్నాను, నేను చేస్తానని చెప్పి కూర్చొని పెట్టుకొని బాధ్యత తప్పచెప్పి ఎప్పటికప్పుడు గైడ్ చేసేవాడిని. కడాన రేచల్ చటర్జీ ఉండేది. లేదు సార్, అది టెన్షన్ డిపార్ట్మెంట్, నా వల్ల కాదు, నా ఆరోగ్యం బాగాలేదంటే నేను ఏదో కేరళకు పోతున్నాను. మంచి ఆఫీసర్లు కాబట్టి నేను ఒకటే చెప్పాను, మీరు ఉండాల్సిందే తప్పదని, కావాలంటే మీరు ఏమైనా చేయండి అని అలాంటి వాళ్ళని పెట్టి స్ట్రీమ్ లైన్ చేశాం. అలాంటిది మీరు చూస్తే అధ్యక్ష, నిన్న కూడా పవర్ సప్లై అగ్రిమెంట్లు సెక్కీతో చేసింది, ఇవన్నీ ఒక భారం అయిపోయే పరిస్థితికి వచ్చింది. కానీ సావరిన్ పవర్స్ సంతకాలు పెట్టిన తర్వాత పెనాల్టీస్ ఉంటాయి, అన్ని మళ్ళీ క్రెడిబిలిటీ ఉంటుంది, విశ్వసనీయత ఉంటుంది. ఈ సమస్యలతో సతమతమయ్యే పరిస్థితికి వచ్చాం. అయితే నేనేదో ఇవన్నీ చెప్పి తప్పించుకోవడానికి సిద్ధంగా లేను. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అన్ని అవకాశాలు అందిపుచ్చుకొని ఏం చేయాలనో చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఈ రాష్ట్రంలో ఉందని మరొక్కసారి హామీ ఇస్తున్నాను. అందుకనే అధ్యక్ష, ఈరోజు ఇక్కడే మెంబర్స్ అందరినీ కోరుతున్నా, ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలు వస్తాయి. ఈరోజు పవర్లో ఊహించని అవకాశాలు వచ్చాయి, విజువలైజ్ చేసే అవకాశాలు వస్తాయి. లేకపోతే అర్థం కాకపోతే అఘాతంలోకి వెళ్ళిపోయే పరిస్థితికి వస్తాం. దానికి కారణం గ్రీన్ ఎనర్జీ. ఈరోజు అధ్యక్ష, గ్రీన్ ఎనర్జీ మీరు చూస్తే గ్లోబల్ వార్మింగ్ పెరిగింది. ఏదైతే గ్లోబల్ వార్మింగ్ పెరిగిన తర్వాత ప్యారిస్లో అగ్రిమెంట్ కూడా చేశారు. దీని ప్రకారం మన ప్రధానమంత్రి గారు కూడా ఇండియా లీడ్ చేస్తామని ముందుకు వచ్చారు, ఒక హామీ ఇచ్చారు. దీని ప్రకారం మీరు చూసినప్పుడు సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్, హైడల్, ఇంకా ఉండే రెన్యూవబుల్స్, బయోఫ్యూయల్, ఇంకొక పక్కన బ్యాటరీ, ఇవన్నీ కూడా ఉపయోగించుకొని స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీస్ కూడా ఉపయోగించి ఏ విధంగా చేయగలుగుతాం, దీనికి ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష, నేను కొత్త
10 ప్రిన్సిపల్స్ పెట్టినప్పుడు ఒక ప్రిన్సిపల్ పెట్టాను, కాస్ట్ ఆప్టిమైజేషన్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్ అన్నాను. అంటే ఈరోజు కరెంట్ అనేది అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. మహిళలు ప్రయాణం చేస్తున్నారు చూస్తలేవా? 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఈ రోజు కరెంట్ ఇస్తున్న మాట వాస్తవం కాదు. ఒక ఇంటికి 600-700 అంటే సంవత్సరానికి 7,000 రూపాయలు ఇలా మిగులుస్తున్నాం. ఇంకా చేసే కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడే మా సోదరుడు చెప్పినట్టు, శ్రీనివాస్ గారు చెప్పినట్టు 21 కోట్లు మన జిల్లాలో ఎన్ని వచ్చిన లెక్క వెళ్తే ఆ సభ్యునికి 2 లక్షల లోపు మీరు లక్షని చెప్పి 5 ఇన్స్టాల్మెంట్లో ఇస్తే 20,000 వడ్డీకి సరిపోయిన అధ్యక్ష. అంటే 15 నెలల్లో ఇన్ని చేసిన వాళ్ళం. మాకు ఇంకా 3-4 సంవత్సరాల సమయం ఉన్నది. ఇవన్నీ చేసి చూపిస్తాం. తొందరగా పడతాం. అసలు నువ్వు దళిత ముఖ్యమంత్రి కానీ ఇన్ని లక్షల మంది దళితులు మోసం చేసి ఇలా బీసీ కులగణన చేస్తే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పార్టిసిపేట్ చేయలే అంటే మీకు ప్రజల మీద ప్రేమ లేదు. అధికారం కోసం తప్పుడు వాగ్దానాలు, 1,00,000 వాగ్దానాలు ఇచ్చును. నీవిచ్చిన వాగ్దానాలు సగం అయిపోయాయి. మిగిలినవి కూడా చేసి చూపిస్తాం. తొందర వరకు నువ్వు పోయి రైతుల దగ్గర కాదు, రైతుల కోసం ఎవరేం చేసిండు, నారాయణ డ్యామ్ ఎవరు కట్టిండు, శ్రీరామ్ సాగర్ ఎవరు కట్టిండు, శ్రీశైలం ఎవరు కట్టిండు, ఎస్ఎల్బిసి ఎవరు కట్టిండు, కల్వకుర్తి ఎవరు కట్టిండు, నెట్టెంబాడి ఇవన్నీ చెప్పాలని చాలా ఉన్నాయి. గవర్నర్ ప్రసంగం మాట్లాడితే మంచిదని గౌరవ సభ్యుడికి సలహా ఇస్తున్నా. మీరు చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, నిరుద్యోగ భృతి హామీ నెరవేర్చాలని కోరుతూ మండలిలో తీర్మానం కోరితే ఈ ప్రభుత్వం ఒప్పుకోలేదని ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి అన్నారు. దానికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలియజేస్తుంటే మార్షల్స్ ను తీసుకొచ్చి మమ్మల్ని అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద విద్యార్థుల ఉన్నత చదువుకు ఈ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందన్నారు. వాయిదా తీర్మానం కోరడమైంది. దాన్ని ప్రభుత్వం ఒప్పుకోలేదు. దానికి నిరసనగా మేమందరము కలిసి, సభ్యులందరూ కలిసి నిరసన తెలియజేయడం జరిగింది. వాళ్ళు ఎంత ఘోరంగా అంటే మేమున్న సభ్యుల కంటే డబుల్ మార్షల్స్ ని తీసుకొచ్చి మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. దీనికి నిరసనగా మేము వాకౌట్ చేసి బయటకు వచ్చేసాము. నిజం చెప్పాలంటే మీ అందరికీ తెలుసు, ఎన్నికల టైంలో యువతని, నిరుద్యోగుల్ని ఇంటికొక ఉద్యోగం ఇస్తానని 20 లక్షల ఉద్యోగం ఇస్తామని చెప్పారు. అంటే ఈ సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చేస్తామని చెప్పారు. 10 నెలలు కావస్తూ ఉంది. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని పరిస్థితి మనం చూసాం. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు 5 క్వార్టర్స్ లో పెండింగ్ ఉన్నాయి. అంటే 3,900 కోట్లు ఈ రోజు పెండింగ్ ఉన్నాయి. అలాగే వసతి దీవెన బకాయిలు 1,100 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఈ రోజు తీసుకుంటే కాలేజీల్లో హాల్ టికెట్స్, ఎందుకంటే ఎగ్జామ్స్ టైం కాబట్టి హాల్ టికెట్స్ కోసం పిల్లలు కాలేజ్ దగ్గరికి వెళ్తే ఫీజులు కడితేనా హాల్ టికెట్స్ ఇస్తామంటున్నారు. అందువల్ల పేరెంట్స్ అప్పులు చేసి ఫీజులు కట్టే పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి కనీసం కనికరం లేదు. మీ అందరికీ తెలుసు, ఆ రోజు వైఎస్ఆర్ గారు ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఎందుకోసం? పేదవాడికే పరిమితమైన, పెద్ద ధనవంతులకే పరిమితమైన ఈ ఉన్నత విద్య అనేది పేదవాడిలో అర్హత ఉన్న ప్రతి ఒక్క పేదవాడికి కూడా చదువు, ఉన్నత చదువులు ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెడితే దానికి గత 5 ఏళ్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చక్కగా అమలు చేస్తూ ఉండే పరిస్థితి మనందరము చూసాం. 93% విద్యార్థులు అందులో లబ్దిదారులు అయ్యేట్టుగా 100% ఫీజు రియంబర్స్మెంట్ జగనన్న తన 5 ఏళ్ల పాలనలో చేయడం జరిగింది. అంత చక్కగా పేద విద్యార్థులు ఉన్నత చదువు చదవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగానో కృషి చేస్తే ఈ రోజు పేద విద్యార్థులు ఉన్నత చదువుకు ఈ కూటమి ప్రభుత్వం తూట్లు పొడిచే పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాము. దీనికి నిరసనగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే నిరుద్యోగుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఈ రాష్ట్రంలో వాళ్ళ చెప్పులతో వాళ్లే కొట్టుకుంటూ ఎందుకు ఈ కూటమికి ఓటేసామా అని బాధపడుతూ ఉండే పరిస్థితి ఈ రోజు ఉంది. 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడిచ్చారు? ఒక్కరికైనా ఇచ్చారా? అలాంటప్పుడు నిరుద్యోగ భృతి అయినా 3,000 రూపాయల చొప్పున ఇవ్వాలి కదా, అది కూడా ఇవ్వని పరిస్థితి. మరి 1,35,000. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. పాటు రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు శ్రీ ఇల్లంగో గారు, అదేవిధంగా విజయన్ గారు, వారి ప్రత్యేక ప్రతినిధి ఢిల్లీలో, మరి బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ అఖిలపక్ష సమావేశంలో 22 తారీఖు నాడు, 22 మార్చి నాడు చెన్నైలో
స్టాలిన్ గారి ఆధ్వర్యంలో, తమిళనాడు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఏదైతే జరుగుతూ ఉందో డీలిమిటేషన్ మీద మరి అందరం కూడా ఐక్యంగా పోరాడాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే మరి తెలంగాణనే కాదు, తమిళనాడు మాత్రమే కాదు, కేరళ, కర్ణాటక, అదేవిధంగా దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో సమిష్టిగా పోరాడినట్టయితే తప్పకుండా దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది అనే వారి వాదన వారు వినిపిస్తా ఉన్నారు. ఈ విషయంలో మా పార్టీ తరఫున కూడా మొదటి నుంచి మేము చెప్తా ఉన్నాం. ఒకనాడు 1970-80 దశకంలో ఏదైతే కుటుంబ నియంత్రణ భారత ప్రభుత్వం ఆనాడు దేశం అందరికీ కూడా చెప్పిందో, మరి ఫ్యామిలీ ప్లానింగ్ ని బాగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు ఇవాళ జనాభాను నియంత్రించగలిగాయి. దానివల్ల ఈరోజు కొత్తగా వచ్చిన సెన్సస్ ప్రకారం మేము పార్లమెంట్ సీట్లను సంఖ్యను నిర్ణయిస్తాము అంటే ఇది ఖచ్చితంగా తెలంగాణ కానీ, తమిళనాడు కానీ అన్ని దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. దీనివల్ల మన ప్రాతినిధ్యం తగ్గుతుంది అనే బాధ, ఆవేదన అందరిలో కూడా ఉంది. అందుకే ఈ విషయంలో మా పార్టీ కూడా తప్పకుండా అఖిలపక్ష సమావేశంలో మిస్టర్ స్టాలిన్, our party also feels that the south of India, which has done exceedingly well in family planning control, cannot be penalized, cannot be punished for implementing Government of India's recommendations in 1970s and 80s. So therefore we have discussed all kinds of possible solutions. Now we can collectively exert pressure on union government, and we will certainly participate in the meeting on 22nd, and we'll certainly elaborate more on that day. Thank you very much. And I also have my senior colleagues, are leader of opposition in the council, and former ministers and my colleagues in legislature. We have all warmly welcomed Mr. Nehru and his colleagues, and we look forward to meeting and all honourable MPs, Rajya Sabha members also are here. I thank them also, and we look forward to the meeting on 22nd in Chennai. బట్టి విక్రమార్క జానారెడ్డి కూడా వాళ్ళే పార్టీ బహిరంగ లేఖ రాసి కూడా అక్కడ సమావేశం అంటుంది. దానికి సంబంధించి బీఆర్ఎస్ ఏం చెప్తారు? బట్టి విక్రమార్క గారు రాస్తారా, రాయబోతున్నారా? మాకైతే ఇప్పటివరకు సమాచారం లేదు. తమిళనాడు ప్రభుత్వానికి సంస్కారం ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చి ఆహ్వానించారు. మరి తెలంగాణ ప్రభుత్వం యొక్క సంస్కారం ఏందో చూడాలి. ఎందుకంటే ఇవాళ గొంతు నొక్కి మమ్మల్ని రోడ్డు మీద పారేశారు. ఎంత సంస్కారం ఉందో చూద్దాం. ఏపీ బడ్జెట్ సమావేశాల్లో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. చైర్మన్ ప్రసాద్ రెడ్డి మరియు ఇతరులపై ఆరోపణలు ఉన్నాయి. విచారణ ఫలితాలు ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటాం. పల్లా శ్రీనివాసరావు. ధన్యవాదాలు అధ్యక్ష. సంతోషం అధ్యక్ష. మంత్రి గారు ఇర్రెగ్యులారిటీస్ జరిగేవని ఆంధ్ర యూనివర్సిటీలో వారు ఒప్పుకోవడం జరిగింది. అయితే మేము కోరేది ఏంటంటే గత సెషన్లో కూడా ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి అప్పుడున్నటువంటి 2019-24 మధ్యన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి ఈ ప్రొఫెసర్ పివిజిడి ప్రసాద్ రెడ్డి పైన చర్యలు తీసుకోమని చెప్పేసి ఆ రోజు కూడా మేమంతా వారికి విన్నపించడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా వారి మీద ఎటువంటి ఎంక్వైరీ చేయకపోవడం మాకు చాలా బాధ కలిగిస్తుందండి. ఇప్పటికైనా సరే ఇర్రెగ్యులారిటీస్ అందులో జరిగినాయని చెప్పారు కనుక త్వరితగతిన థరో ఎంక్వైరీ, వారు చేసినటువంటి నిబంధనలకు వ్యతిరేకంగా ఏవైతే నియామకాలు చేశారో, ఫండ్స్ డైవర్ట్ చేశారో, అలాగే వాళ్ళ ఇష్టానుసారం కొంతమంది కక్షపూర్తిగా చేశారో, అలాగే ఈ ఆంధ్ర యూనివర్సిటీని పొలిటికల్ ఆఫీస్ కింద మార్చారో దాని మీద తగు చర్యలు తీసుకొని విజిలెన్స్ ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా అధ్యక్ష. ఆంధ్ర యూనివర్సిటీ 1926లో స్థాపించబడింది అధ్యక్ష. అంటే రేపు వచ్చే సంవత్సరానికి 100 సంవత్సరాలు పూర్తి కావస్తుంది అధ్యక్ష. దీనికి ఘన చరిత్ర ఉంది అధ్యక్ష ఈ యూనివర్సిటీకి. నేను కూడా పూర్వ విద్యార్థిగా, అలాగే పూర్వ విద్యార్థుల తరఫున నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. ఎందుకు చెప్తానంటే అధ్యక్ష, దీంట్లో గొప్ప వారందరూ కూడా ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కింద చేశారు అధ్యక్ష. కానీ వారు గొప్పతనాన్ని కాలరాస్తూ ఒక అక్షరాస్యుడు
అంటే జనరల్గా విద్యావంతులు తయారు చేసేది ఆంధ్ర యూనివర్సిటీ అధ్యక్ష. విద్యావంతులకి వారు చేసేటువంటి పనుల మీద పూర్తి అవగాహన ఉంటుంది, అక్షరాస్యులు కలిగి ఉంటుందంటే వారు స్వప్రయోజనాలే ధ్యేయంగా పెట్టుకుని నడుస్తుంటారు అధ్యక్ష. ఇలాంటి అక్షరాస్యుడిని ప్రసాద్ రెడ్డి అనే ఒక అక్షరాస్యుడిని తీసుకొచ్చి ఆంధ్ర యూనివర్సిటీకి ప్రొఫెసర్ కింద చేసి లేదు నిరక్షరాస్యుడు కాదు సార్, అక్షరాస్యుడే. అక్షరాస్యుడికి భావాలు తెలియదు అధ్యక్ష, నిరక్షరాస్యుడు వేరు సార్ అధ్యక్ష. మీరు జ్ఞానం ఉండదు అధ్యక్ష, వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి అవగాహన ఉండదు. కనుక అక్షరాస్యుడు విద్యావంతుడికి చాలా క్లియర్ వ్యత్యాసం ఉంది అధ్యక్ష. వాళ్ళు వేసే ప్రతి విద్యావంతుడు అడుగు వేశాడంటే దాని పరివర్తనాలు ఏంటని తెలుసుకుంటారు. అక్షరాస్యుడు కలిగి ఉంటుందంటే వచ్చింది అవకాశం అన్న విధంగా పరిగెడతారు అధ్యక్ష. వాళ్ళకి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అమలు జరిపేటట్లు చూడండి అని చెప్పి వారికి రికమెండేషన్ ఇచ్చాం. సాక్షాత్తు మీ పత్రికలన్నీ కూడా చూశాయి, టీవీలు అన్నింటిలో కూడా రాశారు. రీసెంట్గా ఈ మధ్య ముఖ్యమంత్రి గారు నెల్లూరు వెళ్ళి గంగాధర్ నెల్లూరులో ఆయన మాట్లాడిన మాటలు ఏ పని చేసినా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళకే చేయండి, వైసీపీ పార్టీ వాళ్ళకి చేయొద్దు, చేస్తే పాముకి పాలు వేసి పోషించినట్టే. కాబట్టి ఆయన చెప్పిన వర్కర్స్ చెప్పిన నేపథ్యం దయచేసి ఆలోచించమని కోరుతున్నాను. ఎవరైనా బెనిఫిషరీ ఉంటే బెనిఫిషరీకి పార్టీలు ఉండవు, బెనిఫిషరీకి వర్గాలు ఉండవు. బెనిఫిషరీకి ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిన పారామీటర్స్ ఏవైతే ఉంటాయో వాటి వరకే చూసి ఆ పారామీటర్స్ కానీ సరిపోతే ఆ రకంగా వారిని లబ్ధిదారుడిగా చేకూర్చడం అనేది భారత రాజ్యాంగం ఇచ్చే హక్కు. అలా కాకుండా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన ఓతికి దానికి వ్యతిరేకంగా చట్టాన్ని చేతిలో తీసుకుంటూ కాన్స్టిట్యూషన్ వైలేషన్కి పాల్పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, వారి తాలూకా కేబినెట్ అంతా కలిపి వారితో పాటు బ్యూరోక్రసీ మొత్తం అందరూ కూడా ఈ విధంగా వారి పరిపాలన సాగుతుంది. కాబట్టి మీ ప్రభుత్వంలో మీ ఇంటర్వెన్షన్ అవసరం గవర్నర్ గారు అని చెప్పి వారికి ఈరోజు మేమందరం విన్నవించుకున్నాం. ఎప్పుడు కూడా దేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రమే కాదు ఏ రాష్ట్రంలో కూడా రాజకీయాల్లో ఉన్న ఏ నాయకుడు కూడా ఈ రకమైన పదాలతోని ఈ రకమైన భాషతోని ఎవరు కూడా ప్రయోగం చేస్తూ పరిపాలన చేయలే. మేము ఒకటే అడుగుతున్నాం సూటిగా, ఆంధ్ర రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఆ పార్టీకి ఉన్న సిద్ధాంతాల ప్రకారం, ఆ పార్టీకి ఉన్న విధానాల ప్రకారం రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకి మేలు జరిగే విధంగా పరిపాలన చేయడం అనేది ఆ పార్టీల తాలూకా లక్ష్యం. అధికార పార్టీ అయితే అది చేస్తారు, అదే ప్రతిపక్షాలు అయితే వాటిని చేయడానికి ప్రయత్నంగా ప్రభుత్వంతో అవి చేయించే ఏర్పాటును చేస్తూ వాళ్ళని ఒత్తిడి తీసుకొస్తూ చేస్తుంటాయి. అంతేగాని ఏ ఒక్కరికో ఏ ఇద్దరికో ఉన్న ఇది ప్రత్యక్షంగా ఉన్న వివాదం కాదు, వ్యక్తిగత వివాదాలు కాదు, ఇది ఆస్తి తగాదాలు కాదు, ఇది వ్యక్తిగతమైన తగాదాలు కాదు. ఇవి ఆ ఫండమెంటల్ వాల్యూస్ని పక్కన పెట్టి, ఆ ఫండమెంటల్ ఇష్యూని పక్కన పెట్టి ఇవాళ ఈ రకంగా మాట్లాడడం అనేది, రాజ్యాంగ భద్రైన వ్యక్తులు మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరమైన విషయాన్ని మరి గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. కాబట్టి ఇక్కడ ఉన్న మీ ద్వారా కూడా ఈ విషయాన్ని మీకు తెలియజెప్తూ రాష్ట్ర ప్రజానికానికి అందరూ కూడా ఆలోచించమని కోరుతున్నాను. ఇది ధర్మమా? పేదవాడికి వచ్చి పార్టీ అంటగొట్టి వానికి ఇబ్బంది పెట్టడం అనేది న్యాయమా?
సామాన్యుడికి వచ్చి వాడి అవసరాలను తీర్చడానికి వచ్చి రాజకీయ పార్టీ రంగును పొలవడం అది మంచి పనా? ఇది కాదనే విషయాన్ని మీ ద్వారా చెప్తూ ఏది అయినప్పటికీ ఇన్ని మాటలు చెప్పినా ఎన్ని చెప్పినా మేము ఒక ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీ పార్టీ మా ధర్మాన్ని మేము నిర్వర్తిస్తూ ఎన్ని అయినప్పటికీ కూడా మేము పోరాటం చేస్తూ ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజల తాలూకా రైతుల తాలూకా రైతు కూలీ తాలూకా మనుగడే ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వం చేస్తున్న హామీల్ని నెరవేర్చే దిశగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ మెడలు వంచే కార్యక్రమాలు చేయించడానికి మా ప్రయత్నం చేస్తుంటాం. ఎన్ని ఆహ్వానాలు వచ్చినా ఎన్ని వచ్చినప్పటికీ కూడా మా వంతు మేము నమ్మిన సిద్ధాంతాన్ని నమ్మి మేము ముందుకెళ్తామనే విషయాన్ని కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తాం. ఏందండి అక్రమ కేసుల గురించి ఇంతకుముందే అంతకుముందు ఇచ్చాం, చూస్తున్నాం. రోజు కూడా అక్రమ కేసులు పెట్టడం, వైసీపీ కార్యకర్తల మీద, నాయకుల మీద, యాక్టివిస్టుల మీద, లేకపోతే జర్నలిస్టుల మీద, సంబంధం లేని పార్టీ లేని జర్నలిస్టుల మీద మీ మీద కూడా కేసులు పెడుతున్న ధైర్యం చూస్తున్నాం. ఈ రకంగా చట్టాన్ని చేతిలో తీసుకుని పోలీసు వ్యవస్థతో ఏ విధంగా జూమ్ చేసి చూస్తున్నాం, ఆ విషయాన్ని కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు పలు అంశాలపై వివరణ. మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.